మగవాళ్ళు సౌందర్య ప్రియులు, దానికోసం వీళ్ళంతా కూడా నా క్రీములు వాడుతుంటారు, బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు. అదే ఒక సౌందర్యంగా ఉండాలనుకునే మగ అంటే మహిళ ఏం చేస్తే ఆ బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా సౌందర్యవంతురాలుగా ఉండదు. అదే మనం అనుకునేట్టు ఇప్పుడు గూట్లో దీపం నోట్లో ముద్ద అని 7 గంటలకు తినేసి 8-9 గంటలకంతా పడుకొని పొద్దున్నే 2కో 3కో ఆటోమేటిక్గా వెనక వస్తుంది. లేచి అప్పటి నుంచి ప్రాణాయామ, యోగా, ఇంట్లో పనులు, ఆ గొంతు కూర్చొని ముగ్గు పెట్టడము. మగవాళ్ళు కూడా పెట్టచ్చు ముగ్గు, ఆడవాళ్ళు ఇప్పుడు పెట్టాలి. మనం చూస్తూనే ఉన్నాము, మీ కాలం నుంచి ఇప్పుడు మా జనరేషన్ కూడా చూస్తున్నాను. తెల్లవారుజామున 4 గంటలకి కోడి కూసే సమయానికి లేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెట్టే మహిళలు ఎంతమంది కనిపిస్తున్నారు? కొన్ని మహిళ లేకపోతే మనం పెడదాము, పురుషులే పెడదాము. ఎవరు పెట్టినా మంచిదే. ఇప్పుడు వాళ్ళకు ఆపర్చునిటీ ఉండింది, ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటే మనం పోయి గొంతు కూర్చొని నీట్గా ముగ్గు పెడదాం. అదే మెడిటేషను, అదే కాన్సన్ట్రేషను, అదే లైఫ్. ఎవరు పట్టించుకుంటారో లేదని అవసరమే లేదు మనకి. అందుకే ఏ పనైనా కాన్సన్ట్రేషన్, ఏది చేసినా అదే మెడిటేషన్. సపరేట్గా కూర్చొని మెడిటేషన్ అనే అవసరం లే. నువ్వు వంట కూరగాయలు పోయేటప్పుడు జాగ్రత్తగా కూరగాయల మీదనే ఉంటే మెడిటేషన్. స్నానం చేసినప్పుడు కరెక్ట్గా స్నానం చేస్తామంటే ఫీలింగ్ ఉంటేనే మెడిటేషను. అంతేగాని స్నానం చేసినప్పుడు బస్సు వెళ్ళిపోతుందేమో అని సోప్ వేసుకున్నామా, కడిగినామా, లాక్ చేసినామా, తీసినామా అని అన్ని డౌట్లే కదా. పాటలు పెట్టుకొని స్నానాలు చేస్తుంటారు కదా, పాటలు పాడుతూ స్నానం చేస్తారు, పాటలు పెట్టుకొని స్నానం చేస్తుంటారు. అంటే ఏ పని మీద ఉండేటప్పుడు అది చేసేది మెడిటేషన్. ఇది మిస్ అయిపోయింది. సో ఆ రకంగా ఉండి మనకు ముందు ఎట్లయితే గానుగు నూనెలు వాడతా, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కుసుమల నూనె, కొబ్బరి నూనె, రకరకాలు లోకల్గా, అంటే ఆవాలతో, మస్టర్డ్తో నూనె నార్త్ ఇండియాలో ఆ నూనెలు వాడుతూ, ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే లోకల్గా మన పెద్దోళ్ళు వాడిన జొన్నలో, సద్దలో, రాగులో, కొర్రలో ఇవి తింటూ, రైట్ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ను, వెజిటబుల్స్ను ఆర్గానిక్గా పండించుకోండి, ప్యాడర్లు వేసి పండించుకోండి. కూరగాయలు, ఆకుకూరలని రూఫ్ టాప్లో ఉన్న పెట్టుకొని 4 టమాటాలు, 4 బెండకాయలు, 4 వంకాయలు వేసుకొని ఆ గ్రోయింగ్ ప్యాటర్న్ని పిల్లలకు పరిచయం చేసి వాటిగా అలవాటు చేయగలిగితే అది అన్నిటికంటే పెద్ద సైన్స్. ఇప్పుడు ఐఐటి చదివి ఇన్ని చదివి ఏమో చేసి అక్కడికి ఎక్కడికో పోయి అక్కడ 22 ఏళ్ళకే ఇంత ముందర అనుకునేట్టు ప్యాంక్రియాస్ క్యాన్సర్లు తెచ్చుకొని, ఈ జబ్బులు తెచ్చుకొని, కిడ్నీలు పోగొట్టుకొని, లేదు అదేమీ లేకపోయినా ఎవరి కోసమో వాడు పొద్దున మేలుకుంటే రాత్రంతా ఈ మాదాపూర్లో పాపము వేల మంది మంచి నిద్ర లేకుండా లైఫ్ లాంగ్, ఒకరోజు కాదు, వాళ్ళు పొద్దున మేలుకుంటే రాత్రంతా ఇక్కడ చేసి వాళ్ళ కోసమని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నైట్ అంతా మేలుకొని చేసేది ఎంత దారుణము. అసలు నైట్ టైము డార్క్గా పెట్టాలి రూమ్. సెల్ ఫోన్ సౌండ్లు కానీ, లైటింగ్ కానీ, ఎల్ఈడి రేటింగ్ కానీ ఏముండకూడదు. అప్పుడే బ్రెయిన్లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ డీప్ స్లీప్ వస్తుంది. ఆ డీప్ స్లీప్ 2 గంటలు చాలు, 3 గంటలు చాలు. చిన్నపిల్లలకైతే 6 గంటలు, 7 గంటలు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి 3 అవర్స్ రైట్ స్లీప్ ఉంటే, ఇంతమంది మనం అనుకునేట్లు 6:30కి తినేసి 8 గంటలకు నిద్రపోగలిగితే 12కి 1కి మెలకు వస్తుంది. అంటే 5 అవర్స్ స్లీప్ తర్వాత యు ఆర్ సో ఫ్రెష్. నెక్స్ట్ రోజు సాయంత్రం 6:30 వరకు ఫ్రెష్గానే ఉంటాం. ఆవిలింతలు రావు, డల్నెస్ ఉండదు, యాక్టివ్గా ఉంటాం. ఇంకేం కావాలా అంటే నీ బాడీని చెప్తా ఉంది రైట్ టైంలో కరెక్ట్గా నిద్రపోతే ఇన్ని గంటలు చాలు అని. అదే రాత్రి 2కు 3కు తిని సాయంత్రం 6కు తినాల్సింది రాత్రి 1 గంటకు తింటే, ఆ 1 గంటకు తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి ఇంకా 2 గంటల సేపు బాడీ దాన్ని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసి మనమేమో పడుకుంటాం. కానీ బ్రెయిన్కి లోపల ఏమేమి వేసినామో, వెజ్జా, నాన్ వెజ్జా, ఇంకోటి అని అర్థం చేసుకొని బ్రేక్ డౌన్ చేసేదానికి దానికి 1 గంట పడుకుంటే 3 గంటల వరకు పడుతుంది. సో 3 గంటల నుంచి 5 గంటలతో మళ్ళీ సౌండ్ మొదలవుతాయి. అప్పటి నుంచి స్లీపే ఉండదు. ఇప్పుడు మీరైతేనేమి, కాదరవల్లి గారు అయితేనేమి, వీరమాచినేని గారు అయితేనేమి ఇలాంటి డైట్స్ గురించి చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ చెబుతే అంటే హాస్పిటల్కి వెళ్ళే వారి రోజువారీ సంఖ్య ఎక్కువైపోతుంది అనమాట. అంటే ప్రివెన్షన్ ఆఫ్ మెడిసిన్ అంటారు కదా, ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు కదా, హోమియోపతిలో ఎక్కువ చెప్తారంటారు ప్రివెంటివ్ మెడిసిన్ అది ఇదని చెప్తుంటారు. దానికి ముందు అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, అదేదో చిన్న చక్కెర గుళికలు వేసుకుంటే, కెమికల్ వేసినది వేసుకుంటే అదేదో ముందుగానే రాదు అనేది ఏదో డెంగ్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది కూడా దానికి ముందుగానే మీరు కూడా అంటారు ఈ ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుంటే ప్రివెంటివ్గా మీరు ఆసుపత్రికి వెళ్ళడానికే మీకు అవకాశం ఉండదని మీరు చెప్తున్నారు. కానీ ఇంత చిన్నపాటి మెలకువలను కూడా ప్రజలు పాటించడం లేదు. ఎందులో లోపం ఉందంటారు? ఎక్కడ లోపం ఉందంటారు? పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను పాజిటివ్గా ఉండాలి, మనం కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు. మాకు అందుకే ఫేస్బుక్లో వేల మంది వీళ్ళంతా గ్రూప్లో అయ్యేది. ఎందుకంటే ఇంకో విషయం ఏమంటే, అంటే పాటిస్తుందంట కూడా ఒక 40 పైబడిన వారి అంటే ఆరోగ్య రక్షణ కోసం పాడుతున్నారు. కానీ యువతలో ఇంకా మార్పు రాలేదు. యువత మాత్రము పబ్బులకు వెళ్తున్నారు, బిర్యానీ
మందు తాగాలి, మందు తాగుతున్నాడు, స్మోక్ చేసేవాడు, స్టైల్కు కావచ్చు, మామూలుగా కావచ్చు అవుతుంది. వాళ్ళలో మార్పు రాలేదు. దానివల్లే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు కూడా ఉబకాయలు ఎక్కువైపోయారు. మీరు చూస్తూనే ఉన్నారనమాట. పిల్లవాడి వయసు 20-25 ఉంటుంది, వాడు చూస్తే ఇంతలా ఉంటాడు, అని పొట్ట ఇంతలా ఉంటుంది. అసలు చాలా వికారంగా తయారైపోయే పిల్లలు కూడా ఉన్నారంట. 40+ తర్వాత 45+ తర్వాత కొద్దిగా ఆరోగ్యం మీద, కుటుంబం మీద కొద్దిగా కేర్ వస్తుంది. కాబట్టి ఏదైనా ఇన్ని రోజులు ఆ రుచులన్నీ చూసేసాం, ఈ రుచులన్నీ కూడా వస్తుంది, మన జిహ్వని కాస్త దూరం పెట్టి కాస్త ఈ సాత్విక ఫుడ్ తీసుకుంటాము, ఈ చిరుధాన్యాలను తీసుకుంటాము అనే ఆలోచన చాలామంది ఉంది. అందరిలో ఈ ఆలోచన రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే అంటే ఈ ఫుడ్ తిన్నాక వచ్చే ఆ రిజల్ట్స్, హ్యాపీనెస్, మూడ్స్, బాగా నిద్రపోవడము, డిఫరెంట్గా మనిషి రైట్ అంటే మంచి పెట్రోల్ వేస్తేనే ఎయిర్ప్లేన్ పైకి పోతుంది. ఆ మంచి పెట్రోల్ వేసే బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. అంటే జొన్నల్ని పేలాలు చేసి సాయంత్రం వాడు వస్తానే ఇంట్లోనే పేలాలు చేయొచ్చు. జొన్నల్ని పెడితే గిన్నెలో వేసి వేడి చేస్తే టపటపాని పేలుతాయి. ఆ పేలిన దానికి కొంచెం పెప్పరు, కొంచెం నిమ్మకాయ, కొంచెం కారము వేసి వేడివేడిగా రా తినరా, ఇదే పాప్కార్న్ రా అంటే తింటాడు వాడు. అంటే జొన్నలతో కారంతో కాదు, అంటే మొక్కజొన్న కాకుండా జొన్నలతో చేయాలి, సద్దలతో కుడుములు చేయాలి. మొక్కజొన్నకి జొన్నకి తేడా ఏంటి? మొక్కజొన్న అనేది యాక్చువల్గా ఇప్పుడు వచ్చే మొక్కజొన్నలన్నీ జెనెటికలీ మాడిఫైడ్. అంటే మోన్స్ అంటే వాడు ఇంకోటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దాంట్లో ఏదేదో జీన్స్ ఇంకా అప్డేట్ చేసి ఇచ్చాడు. అదే జొన్నలు, సద్దలు, రాగులు అయితే ఇంకా కార్పొరేటైజ్ కాల, కరప్ట్ కాల. సొద్దలు, రాగులతో కూడా మనము కాన్ చేయొచ్చా? సద్దలు, జొన్నలు అయితే బాగా వెళ్తాయి. సజ్జలు కూడా, రాగులు కూడా పేలి టపటపాని కరుం అని తమాషగా వస్తాయి. దీన్నే మేము ప్రకృతి వనంలో రీసెంట్గా ఉలవలు, కుసుమలు అని తెల్ల కుసుమలు అంటారు. తెల్ల కుసుమలు వాటితో నూనె చేసుకునేవాడు. సూపర్ ఆయిల్ అనమాట, ఎడిబుల్ ఆయిల్లో టాప్ 1 అనమాట. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.